తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెరీ ఇంపార్టెంట్. మీ పార్టీ అంటే జస్ట్ కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద ఉన్న ప్రేమతో అనుకోండి జాగృతిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. లీడర్స్ ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు సార్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వాళ్ళే కవిత గారితో టచ్లో ఉన్నారు, బీజేపీ వాళ్ళు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఇట్లాంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిజంగానే రెడీమేడ్ లీడర్స్ని తెచ్చుకోబోతోందా జాగృతి? నేనే ఒక ఉదాహరణ చెప్తానండి ధైర్యంగా. నేను ఒక విద్యార్థి సంఘంలో నాయకుడిగా ఉన్నాను, ఒక యువజన సంఘంలో నాయకుడిగా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను, తర్వాత జర్నలిస్ట్గా ఉన్నాను, జర్నలిస్ట్ ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీలో చేరలేదు, ఏ రాజకీయ పార్టీ కండో నేను కప్పుకోలేదు. కానీ నేను ఉద్యమకారుడిగా గుర్తించి నన్ను ఒక రాజకీయ పార్టీ పోయిన ఎన్నికల్లో నా సహచరికి టికెట్ ఇస్తా అనుకున్నప్పుడు మాత్రం కొద్ది రోజులు నేను ఆ రాజకీయ పార్టీ వెంట నడిచాను. ఇది నిజం. ఇప్పుడు నేను కవితక్క పిలిస్తే నేను వెళ్ళలేదు. కవితక్క చిత్తశుద్ధిని, ఆమె పడుతున్నటువంటి పట్టుదలతో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఆమె ఎంచుకున్న మార్గాన్ని, ఆమె సాధించగలదు అనుకున్నది అనేటువంటి విశ్వాసాన్ని బలంగా కలిగిన ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను వెళ్ళినాను. నాలాంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. మీతో పాటు కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఈ మాట అడుగుతూ ఉన్నారు. కొంత ప్రచారంలో కూడా ఉంది. ఏమిటంటే పెద్ద నాయకులు ఎవరు లేరు, పెద్ద నాయకులు ఎవరు రావట్లేదు. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎక్కడ తయారు చేయబడి ఉన్న వేరే కర్మాగారాల్లో తయారు చేయబడినటువంటి నాయకుల కోసం జాగృతి ఎదురు చూడడం లేదు, కవితకు ఎదురు చూడడం లేదు. జాగృతి అనే సంస్థ కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసే ఒక కర్మాగారంగా తయారైంది. ఎందుకు అనంటే క్షేత్రస్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లను చూసుకుంటూ ఎదిగి వచ్చినటువంటి నాయకత్వాన్ని ఇక్కడ హక్కున చేర్చుకుంటుంది. వాళ్ళనే నాయకులుగా తయారు చేసి రేపు ప్రజలకు అందించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని జాగృతి భావిస్తూ ఉన్నది. ఎస్, ఒకవేళ రేపు రాజకీయాల్లో కొంతమంది అక్కడ ఇక్కడ ఇమడలేక కూడా వస్తే రావచ్చు కనుక, కానీ ఇక్కడ మెజారిటీ నాయకత్వం కొత్త ముఖాలు ఉంటాయి, కొత్త నాయకత్వం ఉంటుంది, చిత్తశుద్ధి కలిగి ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు. మేము ఎంతైతే కష్టపడి ఇక్కడ దాకా ఎదిగి వచ్చామో, మాకు అవకాశాలు దక్కాల్సిన చోట ఎట్లయితే మేము అవకాశాలు దక్కకుండా వెళ్ళామో అనేది ఒకటి. ఎంత విస్మరించబడినాము మేము, వేరే దగ్గర మేము విస్మరించబడినాం. ఎట్లా విస్మరించబడిన వాళ్లను హక్కున చేర్చుకుంటున్నాక ఇక్కడ మాలాగా ఎవరికి ఇబ్బంది కలగకూడదు, చేయకూడదు అనే భావన మాలో ఉంది. కాబట్టి మా ద్వారా నాయకత్వానికి ఉపయోగం ఉంటుంది, కార్యకర్తలకు ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎవరు కూడా మీకు టచ్ లోకి రాలేదా సార్? చాలా మంది టచ్ లోకి వస్తున్నారు, చాలా మంది వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ మేము రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కొత్తగా రాజకీయ శక్తిగా ఎదిగే క్రమం లోపల మాతో కలిసి వచ్చే వాళ్ళని తప్పకుండా ఆహ్వానం పలుకుతాం. అట్లా వద్దని మేమేం చెప్పాం. కానీ మా దగ్గరే నాయకత్వాన్ని ఎక్కువగా మేము ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా ట్రైనప్ అయి ఒక శిక్షణ పొందిన సైనికుల్లాగా ముందుకు సాగాలనుకుంటున్నాం కదా. ఏం నాయకుడు అంటే ఆకాశంలో ఊడిపడాలి, ఇంతకుముందు మంత్రి పదవి చేసినవాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే చేసినవాడే మళ్ళీ వచ్చి పోటీ చేయాలనే రూల్ ఏం లేదు కదా. ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళ వల్ల కాలేదని, చాలామంది ప్రజల్ని మోసం చేశారని, వంచారని కదా మేము బాధపడతా ఉన్నాం. ఇట్లా వంచినటువంటి సమూహాలు ఉన్నవాళ్ళు మాకెందుకు? మంచి చేయాలనుకున్న సమూహంతో ముందుకు పోవాలనుకుంటున్నాం. కాబట్టి మెజారిటీగా కొత్త రక్తం, కొత్త ఉత్సాహంతో, కొత్త నాయకత్వమే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త వాళ్ళకి ఇక్కడ బలమైన అవకాశం. మళ్ళీ దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలకు అత్యధికంగా మా దగ్గర ప్రాధాన్యత ఉంటుంది. మహిళా ప్రజాప్రతినిధులు మా పార్టీలో అత్యధికంగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది పార్టీ పెట్టే దాంట్లో. సో 50% కంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయోగాలు చేయబోతాం మేము. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చవి చూడని విజయాలు మేము చూడబోతాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేనంత సాహసోపేతంగా మేము ప్రజల మధ్యకు పోతా ఉన్నాం. దేశంలోనే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అవలంబించేటటువంటి కొత్త విధానాన్ని కవితక్క నాయకత్వం అవలంబించబోతున్నాం. మా దగ్గర నిజాయితీగా, నిబద్ధతగా, నిఖార్సుగా ప్రజల వైపు నిలబడేటటువంటి నాయకత్వం ఉంటుంది. తర్వాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. చాలామంది ఇవాళ బీసీలు అంటే, బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియని వాడు కూడా బీసీ మాట్లాడుతూ ఉంటాడు. బీసీల్లో అని చెప్పుకుంటూ కూడా బీసీల్లో కూడా వివక్షకు గురై విస్మరించబడినటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. అటువంటి వర్గాలు మేము తప్పకుండా తట్టి లేపుతా ఉన్నాం. మా జాగృతి కమిటీలో అట్లానే ఉంది. మేము వేసిన అధ్యయన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రేపు మేము ఇచ్చేటటువంటి రాజకీయ
ప్రాధాన్యతలో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే ఒక వర్గం పేరు చెప్పుకొని ఆ వర్గం పేరుతో కొన్ని మాత్రమే కులాల నాయకత్వం ఇప్పటి వరకు అధికారంలో ఉన్నది, తర్వాత ఉద్యోగాల్లో ఉన్నది. కానీ చాలామంది ఇంకా వివక్షకు గురైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలను తప్పకుండా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. బీసీ వర్గాన్ని మేము హక్కున చేర్చుకోబోతున్నాం, బీసీ వర్గాన్ని మేము ఫైట్ చేయబోతున్నామని ఫస్ట్ నుంచి కూడా ఐ థింక్ తెలంగాణ జాగృతి అండ్ కవిత గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు బీసీకి సంబంధించి ఆల్రెడీ ఒక పార్టీ వచ్చేసింది సార్, బీసీల పార్టీనే వచ్చింది. మరి మీ లైన్ ఏంటి? అంటే బీసీనా లేకపోతే అన్ని వర్గాల ఏంటి? ఇప్పుడు ముందు మీరు బీసీకి ఒక పార్టీ వచ్చిందంటే అసలు బీసీలు గుర్తించాలి కదా ఇది మా పార్టీ అని. బీసీలు గుర్తించేటట్టు ఆ పార్టీ ప్రణాళిక ఉండాలి కదా, దానికి సంబంధించిన నిర్మాణం ఉండాలి కదా, అసలు మీ సిద్ధాంతం ఏందో తెలియాలి కదా. బీసీల పేరు చెప్పుకొని ఓట్ల కోసం గతంలో వచ్చి చాలామంది రాజకీయాలు చేసిపోయారు. మీరు కూడా అట్లనే ఉన్నారని మేము బీసీ ప్రజలు అనుకుంటున్నారు. మెజారిటీ బీసీలను సంతృప్తి పరిచేటటువంటి ఏ చర్యలు మీరు తీసుకున్నారు అనేది కూడా ఆ పార్టీ ఏ రకమైన గ్రౌండ్ వర్క్ మీన్స్. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టక ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి. అసలు నువ్వు దేనికోసం పార్టీ పెట్టావనే విషయం చెప్పే ధైర్యం ఉందా వాళ్ళకి? స్పష్టత ఉందా వాళ్ళ దగ్గర? ఒక విద్యావంతుడు అడిగే ప్రశ్నకు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? ఊళ్ళో గప్పాలు కొట్టడం కాదు, లేదంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలు పుచ్చుకొని బీసీ వాదం ఎత్తుకొని ఇష్టం వచ్చినట్టు కవితక్క గురించి మాట్లాడడం కాదు. కవితక్క ఒక్క దాని మీద మాట్లాడితే మీకేం వస్తుంది బ్రదర్? మీరు బీసీ ప్రజలకు న్యాయం చేసేటటువంటి ప్రణాళికలు రూపొందించండి, బీసీల ప్రజలు మనసులు దోచండి, బీసీ సమూహాన్ని కూడగట్టండి. మీకు ఎక్కడైనా సభల్లో ఒక 1000 మంది పెట్టి సభ పెట్టిన సందర్భం చూపించండి, ఒకళ్ళు చూపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలకు వస్తారు బీసీలు. ఇప్పుడు బీసీలు అంటే బీసీలనే పుట్టాలి, బీసీల కోసం మాట్లాడేటువంటి అవివేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి. చెప్పండి, ఎంత ఆమె బీసీ కాదు, ఏమీ కాదు. ఇవాళ బీసీ గురించి ఎందుకు మాట్లాడుతుంది? 70 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి అనేక రకాల మోసాల్లో ఇదొక రకమైనటువంటి మోసం, ఇదొక రకమైనటువంటి దగ, ఇదొకమైనటువంటి బూటకపు నినాదం. ఇప్పుడు ఏ వర్గంలో అదృష్టం దురదృష్టం అండి, మనం ఏ కులంలో పుట్టాలని, కానీ ఏ వర్గం కోసం పనిచేయాలనేటువంటి తపన ఉండడం తప్పు కాదు కదా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఒక దళిత వర్గం నుంచి వచ్చి ఈ దేశమే కాదు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ప్రపంచ మన్ననలు పొందినాడు కదా, అవునా కదా? మనకు తెలుసు. గాంధీ లాంటి వాడిని కేవలం షావుకారులే ఓన్ చేసుకోవాలి, అంబేద్కర్ని ఓన్లే దళితులు ఓన్ చేసుకోవాలని కూర్చుంటే ఇది ఏమన్నా న్యాయబద్ధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ కుమార్తె కాబట్టి కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలే. కాబట్టి ఇప్పుడు కవిత గారు నేనే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు, కానీ బీసీల కోసం పోరాటం చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీసీ ముఖ్యమంత్రి చేస్తుందా కవితక్క అంటే ఆమె దగ్గర ఆన్సర్ ఉందనా అనేది కూడా అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు ఇట్లాంటి అబద్ధపు బూటకపు మాటలతో కాలం వెళ్ళబూస్తారు అని నేను ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళని చెప్తా ఉన్నా. ఇప్పుడు కల్లబొల్లి మాటలు కాదండి, ఇక్కడ కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నం జరగాల. రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ఆ నిర్మాణంలో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థలో నుంచి రాజకీయ మైదానంలోకి వచ్చిన తర్వాత దాంట్లో గెలుపు ఓటములను నిర్దేశించిన తర్వాత ఆ గెలుపుల తర్వాత మెజారిటీతోని అక్కడ నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీకు బీసీలకు న్యాయం చేసేటటువంటి మనసు ఉండి దానికి తప్పకుండా నెరవేర్చేటటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకత్వం కావాలా, లేదంటే కేవలం బీసీలకు సంబంధించి మాట్లాడి బీసీలకు సంబంధించిన మాత్రమే బీసీ మాత్రం ఆయనకు ఆలోచన లేకపోయినా లేదు, కానీ అదే బీసీకి సంబంధించి ఉండాలి అనేటువంటిది ఇది కావాలా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, కవితక్క ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణకు అర్థం పరమార్థం ఉండబోతోంది. కవితక్క ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగబోతా ఉన్నది. కవితక్క ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే విధంగా ముందుకు సాగబోతా ఉన్నది. కవితక్క ఆలోచనల ద్వారా మాత్రమే ఇక్కడ రాజకీయాలు మొత్తం రూపుమాపి ఒక కొత్త పందాలో రాబోతా ఉన్నది. ఈ విషయాలన్నిటినీ గ్రౌండ్లో వెళ్ళి ప్రజల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేస్తున్న అక్కడ ఉన్న మాలాంటి వాళ్ళకి తెలుసు. ఊరికేనే వాళ్ళు వీళ్ళు పంపించిన మూట మూల్యాలను చూసుకొని దాని బరువును చూసుకొని దాని ద్వారా మాట్లాడతాం, లేకపోతే మేము ఏది మాట్లాడుతుంది అడ్డగోలుగా మాట్లాడేసి మాకు ఒక స్క్రీన్లు ఉన్నాయి, ఆ స్క్రీన్లు పెట్టుకొని మేము ఆరోపణలు గుప్పిస్తాం. ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేస్తాం, లేదంటే వాళ్ళ మీద ఏదో ఒక రకమైన దుమ్మెత్తి పోస్తామనే ఒక ఏమంటారు ఒక విషబీజాలు నాటేటటువంటి సంస్కృతిని ముందుకు తీసుకొస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నా, మీరైనా నేనైనా లేదంటే ఒక సామాన్య పౌరుడైనా విశ్లేషణ అనేటటువంటి చేస్తున్నప్పుడు విశ్లేషణల పేరుతోని జర్నలిజం పేరుతోని విచక్షణ మరిచి మాట్లాడకూడదు. విచక్షణను మరిచి తర్వాత దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేయకూడదు. వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఏది చెప్పినా అది వాస్తవం, అవతల మాట్లాడేది మాత్రం అబద్ధం అనేటువంటి పందాలో
ఇవాళ కొంత విశ్లేషణ జరుగుతూ ఉన్నాయి. అది విశ్లేషణ విష ప్రచారం అనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను కొంతమంది అయితే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి రోజు అదే పనిగా మాట్లాడించే ప్రయత్నం చేశాను. రాజకీయాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను చూసి ఆ సమస్య పరిష్కారానికి తర్వాత ఎవరైతే వైఫల్యం చెందారో ఆ వైఫల్యాలను చూసాం కదా, అట్లాంటి వైఫల్యం మనం చేయకూడదు, మనం అంతకంటే మెరుగ్గా చేయాలని ఆలోచించాలి. కానీ ఎక్కువ మాట్లాడడం లేకపోతే మాట్లాడించడం తర్వాత ఇష్టం వచ్చిన నోరు ఉంది కదని మాట్లాడించే ప్రయత్నాలు ఇవి చేస్తూ ఎంతకాలం రాజకీయాలు చేస్తారు చెప్పండి, ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు?